హలో ఫ్రెండ్స్, ఫైనల్గా కేదార్నాథ్ యాత్రకి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇవాళ ఓపెన్ అయ్యాయి. సో నాకు చాలా మెంబర్స్ అయితే కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, భయ్యా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంచి రిజిస్ట్రేషన్ చేయండి. అలా అవుతేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చూద్దాం. మీరు గూగుల్లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఉత్తరాఖండ్ గౌట్ అని ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ యువర్ చార్ధామ్ అండ్ హేమకుండ్. సో ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది కదా టూర్ కంపెనీ నేమ్. ఈ కంపెనీ నేమ్ అంటే మీ నేమే రాయండి. ఇక్కడ మీ నేమ్ ఉంది కదా, మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రాయండి. VINAY. సపోజ్ మీ ఆల్రెడీ చేశాను, చూపిస్తున్న GST నెంబర్ అవసరం లేదు. సెలెక్ట్ స్టేట్, మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది సెర్చ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసేసేయండి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత సైన్అప్ చేయాలి. సైన్అప్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఒక OTP, రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. OTP వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. మీరు ఏదైతే ఇక్కడ ఇందాక నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. సైన్అప్ చేయండి. సైన్అప్ అవుతుంది. సైన్అప్ అయిన వెంటనే ఇక్కడ రిజిస్టర్ ఫర్ యువర్ టూర్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో కిందికి వెళ్ళి మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా నోట్, డ్యూరేషన్ కెన్ బీ ఫర్ మ్యాక్సిమం 15 days ఓన్లీ. అంటే మీరు 15 days మీరు చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకుంటే మాత్రం 1st ఓపెన్ అవుతుంది అనుకోండి, 15th వరకు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మే 20కి అనుకోండి, మే 20 నుండి 31st పెడుతున్నా, అప్లై చేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్ట్ నేనైతే ఒక 5 members పెడుతున్నా. మీ ఇష్టం, మీతో పాటు ఎందరు వస్తారో ఇదే వెబ్సైట్లో మీకు అంటే మీ OTP తోటే లాగిన్ అవుతుంది. వాళ్ళని మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళకి కూడా రిజిస్టర్ చేయాలి. మోడల్ ట్రావెల్ ఎట్లా వెళ్తారు అనేది వాకింగ్ పెడుతున్నా. సో కిందికి వచ్చేసి మళ్ళీ వస్తే ప్లాన్ యువర్ డెస్టినేషన్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇట్లా పెట్టుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఉంది కదా 20కి యమునోత్రి. ఓకే, టు మ్యాక్సిమం 23, ఒక 2 days 3 days డ్యూరేషన్ ఉంచండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి 23కి. ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది. మళ్ళీ 23 టు కేదార్నాథ్కి 26కి వెళ్తాం అనుకుంటా. మ్యాక్సిమం 3 days ఉంది. మళ్ళీ బద్రీనాథ్కి 31st పెట్టేస్తున్నా. సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సేవ్ అండ్ క్రియేట్ టూర్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఓకే రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేసి క్లిక్ తర్వాత రిక్వెస్ట్ OTP, మీ ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే OTP లింక్ ఉంటుందో ఆ నెంబర్కి OTP వస్తుంది. OTP వచ్చిన తర్వాత వెరిఫై OTP అని క్లిక్ చేయండి. ఇక్కడ కింద మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత టూరిస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అలాగే మీకు రిజిస్ట్రేషన్ ID అనేది డైరెక్ట్గా మీ వాట్సాప్లోకి రావాలనుకుంటే ఇక్కడ రైట్ మార్క్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ చూసుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా పేరు ఇచ్చేసి నెంబర్ ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. అలాగే వారు మీకేమవుతారు, ఆ పర్సన్ మీకు ఏమవుతారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏముండదండి, మీరు డైరెక్ట్గా కిందికి వచ్చేసి
ఫినిష్ అని వత్తండి. ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి ఫినిష్ వత్తండి. అంతే, అయిపోతుంది. ఇక మీకు డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే మీ మొబైల్ నెంబర్కి మీ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వచ్చేస్తుంది.